తులారాశి వారికి స్నేహితుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతాయి. ఏ పని చేపట్టినా కూడా ముందుకు సాగదు. నిర్ణయాల్లో ఏమాత్రం తొందరపాటు మంచిది కాదని చెప్పొచ్చు. కావున కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఈరోజు ఈ రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరికి బాగా చికాకుపరుస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఇంటర్వ్యూలకు ఎవరైతే ఈరోజు ఈ రాశి వారు హాజరవుతారో వారికి నిరాశ కలుగుతుంది. ఇక ప్రత్యర్థుల పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తారు. వ్యాపారస్తుల వారికి వ్యాపారంలో చిక్కులు సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల కొంత నిరాశ కలుగుతుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడతాయి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి బంధుమిత్రుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. పోటీ పరీక్షలకు ఎవరైతే వృశ్చిక రాశి వారు హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. బంధువుల నుంచి ఒక అనుకూలమైన సమాచారాన్ని కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. నూతన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటాయి. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. వ్యాపారస్తుల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగుల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి అనుకున్న విధంగా పర్యటనలు ముందుకు కొనసాగుతాయి. సినీ కళాకారులకు అవార్డులు కూడా వరించవచ్చు. విద్యార్థులు నూతన ఆశలతోటి ఆశయాలతోటి ముందుకు సాగుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో ఏమాత్రం కూడా మార్పు ఉండదు. కుటుంబ సభ్యులతోటి లేనిపోని తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఔషధ సేవనం కూడా ఈరోజు ధనురాశి వారికి తప్పకపోవచ్చు. సన్నిహితుల నుంచి సహాయాన్ని కోరుతారు. వ్యాపారస్తుల వారికి వ్యాపారంలో లాభాలు స్వల్పంగా చేతికంతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతుంది. విద్యార్థులకు కూడా నిరుత్సాహంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడతాయి. క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు నలుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి ఉత్సాహంగా ఉల్లాసంగా కలుస్తుంది. వీరి ఆశయాలన్నీ కూడా నెరవేరే సమయం కావున అటువైపు ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు కూడా మకర రాశి వారికి చాలా ఆనందాన్ని ధైర్యాన్ని కలిగిస్తాయి. నిరుద్యోగులు జీవిత స్థిరత్వం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. ఆదాయం కూడా ఈరోజు మకర రాశి వారికి అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపారస్తుల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. నూతన పెట్టుబడులు కూడా వీరికి సమకూరుతాయి. ఉద్యోగుల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.